జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. యావై ఉంటుందో అని దిగులుగా ఉందయ్యా. నువ్వేడి దిగులు పడమాక, మన రాజు వెళ్ళాడు కదా. నీ కొడుకు కోడలు కానొస్తలేరు, ఏడికోయిరు? ఈ దినం పైసలు ఇస్తామని మాట ఇచ్చిరు కదా, ఏడా? నీ డబ్బులు నీకివ్వకుండా మేము ఎక్కడికి పోము. ఉదయం నుంచి ఆ అమ్మాయి గారు కనిపించట్లేదు. కనిపించకుండా పోయిందా? కావాలనే ఈ కొంపకు దూరంగా పోయిందా? నాకెప్పుడో తెలుసు గా అమ్మాయి గారు ఎక్కువ దినాలు గీడుండలేరని. గా కోటల మహారాణి లెక్కుండేట అమ్మాయి గారు కోటికి కూడా గతిలేని ఈ కొంపలో ఉంటదని ఆశించడం మీ మూర్ఖత్వం. మూర్ఖులకి ఇంతకంటే గొప్ప ఆశలు ఏముంటాయిలే. బాలమణి గారు, మీకు మేం బాకీ ఉన్నాం కదా అని మీరనే మాటలన్నీ పడతామని అనుకోకండి. మాకు మనస్సాక్షి అనేది ఉంటుంది. అబ్బో, పెద్ద చెప్పొచ్చిందిలే. మనస్సాక్షి అంట మనస్సాక్షి. మీ మనస్సాక్షిని మడత పెట్టి కొంగరు కట్టుకో. ఇచ్చిన మాట నిలబెట్టుకొనుడు శాత కాదు గాని మనస్సాక్షి మడత కాజా అని ముచ్చట చెప్తున్నావు. అయినా ఆ అమ్మాయి గారి గీడుంటదని ఎట్లనుకున్నారు? అక్కడ నచ్చిన కార్లలో తిరిగేటి పిల్లని ఈడ ఆటోలో తిప్పుతున్నారు. ఆడ వెండి గిన్నెల్లో తిండి తినే పిల్ల ఈడ అడుక్కు తినే బొచ్చలలో భోజనం చేస్తున్నది. చిటికేస్తే ఏం కావాలన్నా కూడా క్షణాల్లో తన ముంగటికి తెచ్చే నౌకర్ల మధ్య పెరిగిన పిల్ల ఇక్కడ మీ అందరికీ నౌకరీ చేస్తున్నది. ఆ కోటల మహారాణి స్థాయి అయితే మీ కొంపల పని మనిషి స్థాయి. ఒక ముచ్చట చెప్దునా? షాపింగ్ మాల్లో కాకున్నా రోడ్డు మీదనైనా ఒక్క జత బట్టలు కొనరాగా పిల్లకి? ఒక్క రోజైనా కనీసం ఒక్క పూటనైనా ఆ పిల్లకి కడుపు నిండా అన్నం పెట్టిరా? మీ అసంటోళ్లకి అప్పు ఇచ్చినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. మాటిచ్చిన మనుషులు ఎట్లనో మాయమైపోయిరు కాబట్టి నాకు వేరే తోవలేదు. ముందు మీరు బయటకు పండ్రి. వదిలే, ఈ ఒక్కరోజు చూడండి, మా రాజు అమ్మాయి గారు వస్తారు. కాస్త ఓపిక పట్టండి. వాళ్ళొస్తారనేది ఒట్టి భ్రమ. ఒకవేళ వచ్చినా నాకు 10 లక్షలు ఇచ్చుడు కరనే. ముందు మీరు ఇల్లు ఖాళీ చేస్తే చాలు. అయ్యో అలాగనక ముచ్చలు. అత్తయ్య, మీకేం కాలేదు కదా? బాలమణి గారు, ఈరోజు వరకు గడువిచ్చారు. రాజు లేని టైం చూసి వీళ్ల మీద ప్రతాపం చూపించడం పెద్దరికం కాదు. ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన డబ్బు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.